गणानां गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। 5వ శ్లోకం చదవాలి మనం. చూద్దాం. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్థ పరంతప. సో అయితే అర్జునుడు ప్రశ్న అడిగారు. ఏమని అడిగాడు? నీ జన్మ ఇప్పుడైనది, అపరం భవతః జన్మ, పరం జన్మ వివశ్వతః. సూర్యుని యొక్క జన్మేమో ఇప్పుడు కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం అయినది. కథమేతత్ విజానీయాం త్వమాదో ప్రోక్తవాన్ ఇది. సృష్టి ఆదిలో నువ్వే చెప్పానంటున్నావు ఈ జ్ఞానం సూర్యునికి, అది ఎలా సాధ్యము అని అడుగుతున్నాడు. అంటే ఎవరైనా శ్రీకృష్ణుని మాట విని తప్పుగా అర్థం చేసుకుంటారేమో, అది క్లారిఫై చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అర్జునుడు ఆ ప్రశ్నకి సమాధానము. దానికి అవతారికి చదువుదాము. యా వాసుదేవే అనీశ్వర అసర్వజ్ఞ ఆశంక మూర్ఖాణాం తాం పరిహరన్ శ్రీ భగవానువాచ యదర్థ హి అర్జునస్య ప్రశ్న. సో అయితే అర్జును యొక్క ప్రశ్న ఎందుకంటే ఏమిటంటే అనీశ్వర అసర్వజ్ఞ ఆశంక. మరి నువ్వు ఈశ్వరుడువా కాదా అన్న ప్రశ్న వస్తుంది అసలు. యా వాసుదేవే అనీశ్వర అసర్వజ్ఞ ఆశంక మూర్ఖాణం తాం పరిహరం. అయితే ఈ మాట సరిగా అర్థం కాని వాళ్ళకి మరి నువ్వు ఈశ్వరుడువా కాదా, ఈశ్వరుడు అయితే ఇప్పుడు పుట్టానంటున్నావు ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నను పరిహరించడానికి, ఆ కన్ఫ్యూజన్ తొలగించుటకై అర్జునుడు ఈ ప్రశ్న అడుగుతున్నాడు. అర్జునుని ప్రశ్నలో అర్థము ఇది అని దానికి సమాధానం చెప్తున్నాడు. యా వాసుదేవే అనీశ్వర అసర్వజ్ఞ ఆశంక్య. వాసుదేవుని యందు ఈశ్వరుడు కాదు, సర్వజ్ఞుడు కాదు అనే అనుమానం పుడుతుంది ఈ మాట సరిగ్గా అర్థం కాకపోతే అని అర్జునుడు అది క్లారిఫై చేయించుట కొరకై ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ప్రశ్నకి సమాధానము శ్రీ భగవాను వాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చ అర్జున తాని అహం వేద సర్వాణి నా త్వం వేత్థ పరంతప. ఓ అర్జున, బహూని మే వ్యతీతాని జన్మాని, బహూని జన్మాని వ్యతీతాని. నాకు చాలా జన్మలు గడిచాయి. తవచ అర్జున, నీవు కూడా చాలా జన్మలు గడిచాయి. సో అయితే నేను కూడా నీలాగే బోల్డ్ సార్లు పుట్టాను అంటున్నాను. కాకపోతే చిన్న తేడా ఉంది. ఏమిటి తేడా? తాని అహం వేద సర్వాణి, తాని సర్వాణి అహం వేద. ఆ జన్మలన్నీ కూడా నాకు గుర్తున్నాయి, నాకు తెలుసు. త్వం నా వేత్త, నీకు గుర్తులేవు. ఎందుకంటే నువ్వు అది జ్ఞానికి అజ్ఞానికి ఉన్నటువంటి తేడా. నేను కర్తను కాను అని
తెలుసుకున్న వాడికి సంపూర్ణమైన జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే ఆ లిమిటెడ్ ఐడెంటిటీ లేదు. తన బుద్ధిలో నేను ఒక పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తిని అనేటటువంటి దేహాభిమానం లేదు. కానీ నేను కర్తను, నేను ఈ ఈ ఈ శరీరము, మనస్సు, ఇంద్రియము యొక్క సంఘాతము అనేటటువంటి ఇండివిజువల్ ఐడెంటిటీ, అంటే ఆ పరిచ్ఛిన్నత్వం, నేను ఒక పరిచ్ఛిన్న వ్యక్తిని అని బుద్ధి నిశ్చయం ఉన్నవానికి నేను పరిచ్ఛిన్న వ్యక్తిగానే తోస్తూ ఉంటాను. మరి అలాంటప్పుడు బోల్డ్ అన్ని జన్మలు ఉంటాయి, కానీ అవి గుర్తుండవు, ఆ జ్ఞానము ఉండదు. సో పరిచ్ఛిన్నమైన వ్యక్తి అయ్యి నేను కర్తను అనుకుంటే ఆ కర్మ కర్మ ఫలములు, ఆ కర్మ ఫలము వలన కలిగినటువంటి బంధములు, వాటిలో చిక్కుకుపోయి వాటిలో కొట్టుకుపోతూ ఉంటాం. అందులో ఇంకేం కంట్రోల్ ఏమీ ఉండదు ఎవరికి. ఎప్పుడు పుడతారు, ఎప్పుడు పోతారు అని అందులో మనుషులకి ఏం చాయిస్ ఉండదు. ఆ కర్మబంధము యొక్క ప్రవాహం, ఆ ప్రవాహము ఎలాగా తీసుకెళ్తే అలా వెళ్తారు, అంతే. అలా అలా వెళ్తూ ఉంటారు. కానీ నేను కర్తను కాను, నేను నా నా స్వరూపము, నా హృదయంలో ఉన్నటువంటి అనంత చైతన్యము అని తెలిసిన వానికి ఈ ప్రవాహములో చిక్కుకొనుట అనేది ఉండదు. సో నాకు గుర్తుంటాయి, జరిగినవన్నిటి యొక్క జ్ఞానము నాకు ఉంటుంది, నీకు ఉండదు. సో మే బహూని జన్మాని వ్యతీతాన్ని తవ చ అర్జున, నావి నాకు చాలా జన్మలు గడిచాయి, నీకు కూడా గడిచాయి. కానీ తాని సర్వాణి అహం వేద, వాటన్నిటిని, అవన్నీ కూడా నాకు తెలుసు, నాకు గుర్తున్నాయి, వాటి యొక్క జ్ఞానము నాకున్నది. త్వం నా వేత్త పరంతప, ఓ పరంతప నీకవి గుర్తులేవు అని చెప్తాను. చూద్దాం శంకర్ల యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. బహూని మే మమ, సో మే అంటే నాకు అని, మమ అని. వ్యతీతాని అతిక్రాంతాని జన్మాని, సో మమ బహూని జన్మాని అతిక్రాంతాని, నాకు బోలెడన్ని జన్మలు గడిచాయి. తవచ హే అర్జున, నీకు కూడా ఓ అర్జున అనేకమైన జన్మలు గడిచాయి. ఇద్దరికి కూడా అనేకమైన జన్మలు గడిచాయి. కానీ తేడా ఏంటి? తాని అహం వేద జానే సర్వాణి, సో తాని సర్వాణి అహం వేద అహం జానే, అవన్నీ కూడా నాకైతే గుర్తున్నాయి, నాకైతే గుర్తుంటాయి. నత్వం వేత్త జానీషే, నీకు ఆ, గుర్తుండవు. అది తేడా మన ఇద్దరికి, అంతే అన్నాడు. ఆ, అంటే ఈశ్వరుడు జీవుడు రెండు కూడా అక్కడే ఉన్నారు. నేను ఫలానా, ఈ మనస్సు, బుద్ధి, శరీరము యొక్క సంఘాతము, ఈ పరిచ్ఛిన్నమైనటువంటి సంఘాతము నేను అన్న బుద్ధి నిశ్చయం ఉంటే అది జీవుడు. నేను నా స్వరూపము ఈ పరిచ్ఛిన్నమైనటువంటి శరీరము, మనస్సు యొక్క సంఘాతము కాదు అన్న బుద్ధి నిశ్చయము అని క్లియర్గా మనకు అర్థమైతే అతడే ఈశ్వరుడు. ఒక కాయిన్కి బొమ్మ బొరుసే వలే, ఒక సైడ్ హెడ్స్, ఒక సైడ్ టైల్స్. మన ఫోకస్, దృష్టికోణము బాహ్యముగా ఉంటే, అంటే బాహ్యముగా ఎప్పుడు ఉంటుందంటే పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తిని నేను అన్న, నేను ఒక సెపరేట్ ఇండివిజువల్ ఆర్ ఏ లిమిటెడ్ ఇండివిజువల్ నేను అనేటటువంటి దృష్టికోణంలో ఉంటే దృష్టి ఎప్పుడు బాహ్యముగానే ఉంటుంది. ఎందుకు? నేను లిమిటెడ్, నాలో ఏదో కొరత ఉన్నది, ఏదో వెలతి ఉన్నది, ఆ వెలతి పూరించుటకు బయట ఉన్నదితో కావాలి. ఎప్పుడు కూడా దృష్టికోణం అలాగే ఉంటుంది. అలా ఉంటే ఆ దృష్టికోణంలోనే చిక్కుకుపోతాం. కానీ ఆ దృష్టికోణము వెనక్కి తిరిగి ఇంటర్నల్గా ఫోకస్డ్ అయి ఉండి నా స్వరూపము, నా హృదయంలో ఉన్నటువంటి ప్రకాశము అని తెలిస్తే అది ఈశ్వరుడు. అప్పుడు బయట ప్రపంచంలో ఉన్న వాటితో బంధము ఉండదు, రాగము, ద్వేషము అవి ఏర్పడవు. సో అందుకని ఈశ్వరుడు అవుతాడు. సో ఈశ్వరుడు, జీవుడు రెండు కూడా అక్కడే ఉన్నాడు.
ఈశ్వరునికి అన్ని జన్మలు గుర్తుంటాయి, జీవనకు ఏ జన్మలు గుర్తుండవు. అంతే తేడా. అదే చెప్తున్నారు శంకర్లు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ధర్మాధర్మాది ప్రతిబద్ధ శక్తిత్వాత్. సో ధర్మాధర్మములు మొదలగున వాటిని ప్రతిబంధించే శక్తి ఉండుట వలన, లేదా జీవుడు ధర్మాధర్మముల యొక్క ప్రతిబంధంలో చిక్కుకుని ఉంటాడు, అలా కూడా చెప్పుకోవచ్చు. అందువలన ఆ ధర్మాధర్మముల యొక్క బంధములో చిక్కుకుని ఉంటాడు కాబట్టి జీవుడు. ధర్మాధర్మముల బంధములో చిక్కుకుని ఉండకపోతే ఈశ్వరుడు. అందుకని నాకు గుర్తుంటాయి, నువ్వు ధర్మాధర్మాల బంధంలో చిక్కుకుపోయి ఉన్నావు, అందుకని నీకు గుర్తుండవు. అహం పునః నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావత్వాత్ అనావరణ జ్ఞానశక్తి ఇది వేద. చాలా చక్కని ఎక్స్ప్లెనేషన్. మళ్ళీ అంటే మన దృష్టికోణము బాహ్యముగా ఫోకస్ అయి ఉంది. అంటే నేను పరిచ్ఛిన్నమైనటువంటి ఒక వ్యక్తిని అన్న దాంతో మొదలవుతుంది. దేహాభిమానము అని కూడా చెప్పుకున్నాం. నేను ఈ శరీరము. హూ ఆర్ యూ అంటే ఐఎమ్ దిస్ పర్సన్ అన్న ఆన్సర్ ఫస్ట్ వచ్చింది అనుకోండి. అంటే ఏంటి? ఆ నా స్వరూపము హృదయములో ఉన్నటువంటి ప్రకాశము అనే జ్ఞానము అజ్ఞానముచే కప్పబడిపోయి ఉన్నది. కానీ అంటే ఆవరింపబడి ఉన్నది మన జ్ఞానము అజ్ఞానముచే ఆవరింపబడి ఉన్నది. అందుకని మనకి సాధారణంగా నేను ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిని అనే ఆ, ఆ, అనే అనే భావన ఉంటుంది. అంటే నేను నిత్యుడను కాను, నేను ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిని కాబట్టి ఫలానా టైంలో పుట్టి ఫలానా టైంలో చనిపోతాను. లిమిటెడ్. నా నా యొక్క ఏమంటారు, నా యొక్క పర్స్పెక్టివే లిమిటెడ్. సో నేను లిమిటెడ్. సో నేను నిత్యుడను కాను. లిమిటెడ్ అయినప్పుడు ఏమవుతుంది? నేను శుద్ధుడను కాను, ఐఎమ్ నాట్ ప్యూర్ అన్నది కూడా అందులోంచే వస్తుంది. మరి నేను అన్లిమిటెడ్ అనుకోండి, ఇంకప్పుడు అందులో ఇంప్యూర్ అనేది ఏమి ఉండదు, అంతా కూడా అందులోనే ఉంటుంది, అన్లిమిటెడ్లోనే. ఎప్పుడైతే నేను పరిచ్ఛిన్నుడనో అప్పుడే నేను శుద్ధుడని కాను అన్న భావము కూడా ఉంటుంది. అందుకే కదా నేను పుణ్యాత్ముడను కాను, సో నేను పుణ్యం సంపాదించుకున్నట్టుకు ఏదో కర్మలు చేయాలి. అక్కడి నుంచే మొదలవుతుంది కర్మల యొక్క ప్రవాహము, అలా స్టార్ట్ అవుతుంది. నేను శుద్ధుడను కాను, ఇప్పుడు నేను శుద్ధుడను కావాలంటే ఏదో చేయాలి. అంటే నేను పాపిని, ఆ పాపం తొలగిపోయి పుణ్యము కలగాలంటే నేను ఏదో ఫలానా కర్మ చేయాలి అని మొదలవుతుంది. సో నేను శుద్ధుడను కాను, నేను బుద్ధుడను కాను, నేను ముక్తుడను కాను. సో నేను బుద్ధుడను, నేను పరిపూర్ణమైనటువంటి వెలుగు స్వరూపమును కాను, నేను ముక్తుడను కాను అని ఇటువంటి ఐడియాలు ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి? నా స్వరూపము నా హృదయములో ఉన్నటువంటి ప్రకాశము కాదు, నేను ఈ పరిచ్ఛిన్నమైన దేహము, మనస్సు, శరీరము, ఇంద్రియముల యొక్క సంఘాతము అనే అజ్ఞానము చేత కప్పబడి ఉన్నప్పుడు అటువంటి భావము ఉంటుంది. అది జీవుడు. కానీ ఈశ్వరుడు దానికి ఆపోజిట్. ఈశ్వరునికి అనావరణ జ్ఞానశక్తి. ఈశ్వరుని యొక్క జ్ఞానశక్తి మాయాశక్తి చేత ఆవరింపబడలేదు, అజ్ఞానము చేత ఆవరింపబడలేదు. ఈశ్వరునకు నేను ఫలానా అనేటటువంటి భావము ఉండదు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే మాట్లాడుతున్నాడు. దేవకీ నందనుడి వల్ల మాట్లాడట్లేదు కదా, శ్రీ భగవాను వాచ అంటున్నారు. అంటే అనావరణ జ్ఞానశక్తి అతనికి. అదా నేను ఒక లిమిటెడ్ ఇండివిజువల్ అనే పర్స్పెక్టివ్ నుంచి మాట్లాడట్లేదు శ్రీకృష్ణుడు. నేను అన్లిమిటెడ్ తత్వము అంటున్నాడు. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావత్వాత్. నేను నిత్యుడను, నేను శుద్ధుడను, నేను బుద్ధుడను, నేను ముక్తుడను. కాబట్టి ఎందుకు
అలాగా నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావము ఎందుకంటే అనావరణ జ్ఞానశక్తి. నా నా జ్ఞానశక్తి ఆ, అజ్ఞానము చేత కప్పబడి లేదు. అంటే నేను ఫలానా అనేటటువంటి సూపర్ ఇంపోజిషన్ లేదు. అందుకని నాకు అన్ని జన్మలు గుర్తుంటాయి. అది చాలా మంచి డెఫినేషన్ ఈశ్వరునికి. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావత్వం, అనావరణ జ్ఞానశక్తి ఇది వేద. అహం, నాకు అన్ని జన్మలు గుర్తుంటాయి. హే పరంతప, ఓ అర్జున. చదువుదాము శ్లోకం ఇంకొకసారి. బహు శ్రీ భగవానువాచ श्रीभगवानुवाच బహూని మే వ్యతీతాని बहूनि मे व्यतीतानि జన్మాని తవ చార్జున जन्मानि तव चार्जुन తాన్యహం వేద సర్వాణి तान्यहं वेद सर्वाणि నత్వం వేత్త పరంతప. न त्वं वेत्थ परं तप నెక్స్ట్ది అజోపి సన్నవ్యయాత్మా अजोऽपि सन् అవ్యయాత్మా अव्ययात्मा భూతానామీశ్వరోపి సన్ भूतानामीश्वरोऽपि सन् ప్రకృతిం స్వామధిష్టాయ प्रकृतिं स्वामधिष्ठाय సంభవామ్యాత్మమాయయా. सम्भवाम्यात्ममामय అవతారిక కథం తర్హి कथं तर्हि తవ నిత్యేశ్వర్యస్య तव नित्येश्वर्यस्य ధర్మాధర్మాభావేపి धर्माधर्माभावेऽपि జన్మ ఇతి जन्म इति ఉచ్యతే. उच्यते। అయితే ప్రశ్న, నీవు నిత్య ఈశ్వరుడివి అయితే తవ నిత్య ఈశ్వరస్య, నిత్య ఈశ్వరునవైన నీకు ధర్మాధర్మ అభావే అపి. ధర్మాధర్మాభావే అంటే ధర్మాధర్మ ప్లస్ అభావే, సవర్ణ దీర్ఘ సంధి ఉంది అక్కడ. ధర్మాధర్మ అభావే అపి కథం జన్మ, మరి జన్మ ఎలా ఉన్నది? నాకు నేనంటే లాజికల్ ప్రశ్న. నేను జీవుడును, సరే, నాకు ధర్మాధర్మముల యొక్క బంధము ఉన్నది, నేను కర్తను అనే భావము ఉన్నది, నేను ఒక పరిచ్ఛిన్నమైన ఇండివిజువల్, ఒక లిమిటెడ్ ఇండివిజువల్ అనే నా బుద్ధిలో ఆ నిశ్చయం ఉంది. ఇప్పుడు సాధారణంగా మనకి నువ్వు పరిచ్ఛిన్నమైన వ్యక్తివి కాదని ఎవరిని చెప్పినా కూడా అది పెద్దగా ఏమీ ఆ, వెలగదు బుర్రలో. ఎందుకంటే బుర్రలో ఆ నిశ్చయం ముందరే ఉన్నది. నేను ఒక లిమిటెడ్, అదేమిటి కాదంటావేమిటి, నాకు కనిపిస్తోందిగా నేను ఈ లిమిటెడ్ ఇండివిజువల్నే, ఈ శరీరంతో ఉన్నవాడిని నేను అని అంటాం సాధారణంగా. సో నీకైతే అలా లేదు కదా, మరి పరమాత్మవి నువ్వు, నీకు అలా లేదంటున్నావు. నేను ధర్మాధర్మ అభావము, నీకు ధర్మాధర్మముల యొక్క బంధం లేదంటున్నావు కదా. సో ధర్మాధర్మ బంధములు లేనటువంటి నిత్య ఈశ్వరస్య, నిత్యమైనటువంటి ఈశ్వరునవైన నీకు తవ కథం తర్హి జన్మ, మరి జన్మ ఎలా ఎక్కడి నుంచి వచ్చినది అన్న ప్రశ్న. అంతే కదా, ధర్మాధర్మాలనే బంధములో ఉంటే జన్మలు ఉన్నాయి, ఓకే, అండర్స్టూడ్. మరి నీకు ధర్మాధర్మముల యొక్క బంధం లేదు కదా, మరి నీకు జన్మలు ఏమిటి అని ప్రశ్న. సో ఆ ప్రశ్నకి సమాధానం అజహ. చదువుదాం, పద విభజన చూద్దాము. అజహ अजः అపి अपि సన్ सन् అవ్యయాత్మ अव्ययात्मा భూతానాం भूतानाम् ఈశ్వరః ईश्वरः అపి अपि సన్ सन् ప్రకృతిం प्रकृतिं స్వాం स्वाम् అధిష్టాయ अधिष्ठाय సంభవామి सम्भवामि ఆత్మమాయయ. आत्ममायया. సో అజహ అపి సన్, నేను పుట్టుక లేనివాడిని. అజహ, అజహ అంటే పుట్టుక లేనివాడని అర్థం. జహ అంటే పుట్టినవాడని. జ అంటే పుట్టుట, అజ అంటే పుట్టుక లేకపోవుట. అజహ అపి సన్, నేను పుట్టుక లేనివాడిని అయినప్పటికీ కూడా. అవ్యయాత్మ అపి సన్, అపి సన్ అన్నిటికీ పెట్టుకోవచ్చు.
అవ్యయాత్మ అపి సన్. ఆ, ఏ విధంగా నేను పుట్టుకలేని వాడిని అంటే నా జ్ఞానము అవ్యయము. అవ్యయాత్మ అంటే నా స్వరూపము ఆ, అవ్యయమైనటువంటి జ్ఞానము. అంటే తొలగిపోనటువంటి జ్ఞానం. అందులో డిస్కంటిన్యూటీ ఉండదు, కంటిన్యూస్ అవేర్నెస్ అన్నమాట. అవేర్నెస్ లో కంటిన్యూటీ. మనకి అవేర్నెస్ లో కంటిన్యూటీ ఉండదు, మనకంతా డిస్కంటిన్యూటీ. కానీ ఈశ్వరునకు అవ్యయాత్మ, కంటిన్యూటీ ఇన్ అవేర్నెస్ అలా చెప్పుకోవాలి. ఆ, అంటే అందులో వ్యవధి లేదు, ఇంకా వ్యవధానము లేదు జ్ఞానములో. సో అవ్యయాత్మ అపి సన్, మరి పైగా భూతానాం ఈశ్వర అపి సన్, జీవులందరికీ ఈశ్వరుడు అయినప్పటికీ కూడా, ఈశ్వరుడిని అయినప్పటికీ కూడా. సో జీవులందరికీ ఈశ్వరుడను. నా నా శక్తిలోనే ఈ జీవులందరూ పుడుతున్నారు, గిట్టుతున్నారు. అటువంటి ఈశ్వరుడిని అయినప్పటికీ కూడా ప్రకృతిం స్వాం ప్రకృతిం అధిష్టాయ. సో నా ప్రకృతిని నా వశంలో ఉంచుకుని. సో ఇది ఈశ్వరునికి జీవునికి తేడా. జీవునికి ప్రకృతి మీద ఆ, వశము ఉండదు. జీవుడు ప్రకృతి యొక్క వశములో ఉంటాడు. సో ప్రకృతి అనేది ఈశ్వరుని యొక్క శక్తి, ఆర్ ఈశ్వరుని యొక్క మాయాశక్తికే ప్రకృతి అని కూడా పేరు. ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క మాయాశక్తి. ఈశ్వరుని యొక్క మాయాశక్తి నుంచి ఈ జగత్తు యొక్క ఉత్పత్తి జరుగుతుంది. అందుకనే అక్కడ మనకి శివుడు పార్వతి అని రెండు శక్తులను చూపిస్తారు. శివుడు ఈశ్వరుడు, పార్వతీదేవి మాయాశక్తికి ప్రతీక. సో అలాగా ఇద్దరి యొక్క కాంబినేషన్ ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క శక్తి. ఈశ్వరుని యొక్క శక్తి. ఈశ్వరుడు నిత్య శుద్ధ బుద్ధ స్వభావుడు, ముక్త స్వభావుడు అయితే, స్వభావం కలిగిన వాడైతే, మరి సృష్టి యొక్క దాన్ని ఏమంటారు, ఈ సృష్టి ఎక్కడి నుంచి పుడుతున్నది అన్న ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి వేదాంతంలో ఈశ్వరునికి మాయాశక్తిని చెప్తారు. అంటే ఈశ్వరుని యొక్క శక్తి, ఆ ఈశ్వరుని యొక్క శక్తికే మాయాశక్తి, ప్రకృతి అని పేర్లు ఉన్నాయి. సో ఆ ప్రకృతి మీద మనకి కంట్రోల్ ఉండదు. అంటే మన ఎన్నో కర్మలు చేశాము, ఆ కర్మ ఫలముల యొక్క ప్రభావము. మంచి కర్మ చేసుంటే ఆ మంచి కర్మ యొక్క ఫలితము పుణ్యమైనటువంటి ఫలితము, ఆర్ సుఖదాయకమైనటువంటి ఫలితము. లేదా చెడ్డ పనులు చేసుంటే చెడ్డ పనుల వలన కలిగే దుఃఖదాయకమైనటువంటి ఫలితము. ఆ సుఖ దుఃఖములను అనుభవించుటానే ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాం, అందులో మనకేం కంట్రోల్ ఉండదు. సో మనము ప్రకృతి యొక్క కంట్రోల్లో ఉంటాం. కానీ ఈశ్వరుడు అంటే ఎవరు? స్వాం ప్రకృతి అధిష్టాయ, ప్రకృతిని నా వశములో ఉంచుకుని. సో ఈశ్వరుని యొక్క శక్తి, ఆ శక్తిని నేను వశములో ఉంచుకుని సంభవామి, పుడుతూ ఉంటాను. ఎలాగా? ఆత్మమాయయ, నా శక్తి చేత నేను పుడుతూ ఉంటాను. ఆత్మమాయయ అంటే పుట్టిన వాని వలె కనిపిస్తూ ఉంటానని అర్థం. నిజంగా ఈశ్వరునికి చావు పుట్టుకలు ఉండవు. అజహ అపి అని చెప్తున్నాడు కదా. నేను చావు పుట్టుకలు లేనివాడను, అయినప్పటికీ కూడా పుట్టిన వాని వలె కనిపిస్తూ ఉంటాను అంటున్నాడు. సంభవామి ఆత్మమాయ, నా మాయాశక్తి చేత నేను పుట్టినట్టు మీకు కనిపిస్తూ ఉంటాను. నిజంగా అక్కడ పుట్టినది లేదు, గిట్టినది లేదు, కానీ మనకి అలా పుట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది అని చెప్తున్నాడు. సంభవామి ఆత్మమాయ. కొంచెము కష్టమే ఆ మాటలు అర్థం చేసుకోవడం, కానీ పుట్టినట్టు కనిపిస్తూ ఉంటాను అని చెప్తున్నాడు. అజహ అపి సన్, అవ్యయాత్మ అపి సన్, భూతానాం ఈశ్వర అపి సన్, స్వాం ప్రకృతిం అధిష్టాయ ఆత్మమాయయ సంభవామి. నా ప్రకృతిని వశములో ఉంచుకుని నేను మళ్ళీ పుట్టిన వాని వలె కనబడుతూ ఉంటాను. శంకర్లు ఏమంటున్నారో చూద్దాము. అజహ అపి అజహ అపి
జన్మరహితः అపి సన్. जन्मतहित अपि सन् జన్మరహితः అపి సన్ जन्मरहितः अपि सन् అంటే జన్మలు లేనివాడను అయినప్పటికీ కూడా. సో ఈశ్వరుడు జీవుడు రెండింటికి తేడా చెప్తున్నారు కదా. ఈశ్వరునకు జన్మలు ఉండవు. జన్మ జన్మ జీవునికే ఉంటుంది సాధారణంగా. కానీ జీవునికి జన్మ ఉంటుంది. ఎందుకంటే జీవుడు తన యొక్క నేను ఒక లిమిటెడ్ పర్సన్ అనే బుద్ధి నిశ్చయంలో ఉంటాడు. అలా ఉంటే జన్మలు ఉంటాయి. అది అజహ అపి జన్మరహిత అపి సన్ తథా తథా అవ్యయాత్మ अव्ययात्मा అక్షీణ జ్ఞానశక్తి స్వభావ అపి సన్. अक्षीण ज्ञानशक्ति स्वभावः अपि सन् సో నేను అవ్యయాత్మ అయినప్పటికీ కూడా, అవ్యయాత్మ అంటే అక్షీణ జ్ఞానశక్తి స్వభావ. ఆ జ్ఞానశక్తి క్షీణించిపోవుట అనేది ఉండదు. ఆ జ్ఞానములో డిస్కంటిన్యూటీ ఉండదు. కంటిన్యూస్ అవేర్నెస్ ఉన్నవాడిని అయినప్పటికీ కూడా ఆ జ్ఞానశక్తిలో దానికి బౌండరీస్ లేవు. మనకి అజ్ఞానము వలన మన జ్ఞానశక్తికి బౌండరీ ఉన్నది అన్నట్టు అనిపిస్తుంది. అందుకని బౌండరీయే కనిపిస్తుంది. ఆ బౌండ్లెస్నెస్ కనిపించదు. పరిచ్ఛిన్నత్వం లేకుండా కనిపించదు. ఎందుకంటే బుద్ధిలో ఆల్రెడీ ఆ నిశ్చయం ఉన్నది. ఇప్పుడు ఎర్ర కళ్ళజోడు పెట్టుకుని ప్రపంచాన్ని చూస్తే ప్రపంచం అంతా ఎర్రగానే కనిపిస్తుంది. అలాగా నేను ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిని అని బుద్ధిలో నిశ్చయం చేసి కూర్చుని అప్పుడు ఈ ప్రపంచాన్ని చూసామనుకోండి, ఆ నిశ్చయం నుంచి అందరూ పరిచ్ఛిన్నమైన వ్యక్తులు, నేను పరిచ్ఛిన్నమైన వ్యక్తిని అన్నట్టే ఈ ప్రపంచము మన అనుభవానికి వస్తుంది. కానీ ఈశ్వరుని విషయంలో అలా కాదు. ఈశ్వరుడు అవ్యయ ఆత్మ అంటే అక్షీణ జ్ఞాన స్వభావ అపి సన్ అయినప్పటికీ కూడా తథా तथा భూతానాం भूष्ठ భూతానాం भूतानां బ్రహ్మాది స్తంభ పర్యంతానాం ब्रह्मादि స్తంభ పర్యంతానాం. स्तंभपर्यन्तानां సో బ్రహ్మాది స్తంభ పర్యంతము అంటే అతి చిన్న జీవి నుంచి అతి పెద్ద జీవి వరకు అని అర్థం. బ్రహ్మ అంటే ద బిగ్గెస్ట్ అని అర్థం. బృహత్ అనే ధాతువు నుంచి వచ్చింది బ్రహ్మ. బృహత్ అంటే పెద్దది అని అర్థం. అంటే దానికంట పెద్దది లేదు అని అర్థం. సో బ్రహ్మ అంటే ద బిగ్గెస్ట్, అతి పెద్ద జీవి నుండి స్తంభ పర్యంతం అంటే అతి చిన్న జీవి వరకు. భూతానాం అంటే జీవులకు, జస్ట్ మనుషులకే కాదు అన్ని జీవులకు కూడా. అతి చిన్న మైక్రో బ్యాక్టీరియా నుంచి ద బిగ్గెస్ట్ అంటే యూనివర్స్, ద హోల్ యూనివర్స్ వరకు అని అర్థం. అది అన్ని జీవులకు కూడా. అంటే ఇందులో అందరూ కౌంట్ అయిపోయారు. చిత్రమి కీటకాల నుంచి పశుపక్ష్యాదుల నుంచి మనుషుల నుంచి దేవతలు నుండి పరబ్రహ్మ వరకు అందరూ కవర్ అయిపోయారు. భూతానాం బ్రహ్మాది స్తంభ పర్యంతానాం ఈశ్వరః ఈశనశీలః అపి సన్. ईशनशीलः अपि सन् సో ఈశ్వరః అంటే ఈశనశీలః. డెఫినిషన్ ఈశ్వరునికి. ఈశనశీలః అంటే ఐశ్వర్యమే తన స్వభావముగా కలవాడు. ఐశ్వర్యము అంటే లార్డ్షిప్, చెప్పుకున్నాం ఇదివరకు కూడా. ఐశ్వర్య భావ ఈశ్వరత్వం అంటే నేను లార్డ్షిప్. తెలుగులో ఐశ్వర్యం అంటే వెల్త్, సంస్కృతంలో ఐశ్వర్యము అంటే ఈశ్వర భావము. అది అంటే లార్డ్షిప్. సో ఈశనశీల ఈశ్వర అపి సన్. భూతానాం ఈశ్వర అపి సన్. ఈ జీవులందరకు ఈశ్వరుడను అయినప్పటికీ కూడా ప్రకృతిం స్వాం మమ వైష్ణవీం మాయాం త్రిగుణాత్మికాం. సో ప్రకృతిం స్వాం అంటే నా శక్తిని, నా ప్రకృతిని అంటే నా మాయాశక్తిని. స్వాం అంటే మమ నా యొక్క, వైష్ణవీం మాయాం త్రిగుణాత్మికాం నా యొక్క ప్రకృతిని. ప్రకృతి అంటే మాయాశక్తి. ఇదివరకు చూసే మా డెఫినేషన్, ఆ మోడల్.
ఈశ్వరుని యొక్క ఆ, మాయాశక్తికి ప్రకృతి అని పేరు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ దాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే, చెట్టు విత్తనం నుంచి పుడుతుంది, అవునా? విత్తనము మొలకెత్తి, ఆ మొలకెత్తిన విత్తనము, ఆ మొలక పెరిగి పెద్దదై చెట్టు అవుతుంది. కాకపోతే విత్తనము విత్తనములో ఏమున్నది? విత్తనం మీరు బద్దలు కొట్టి చూసారనుకోండి, ఏమీ ఉండదు, ఖాళీగా ఉంటుంది, ఏం కనిపించదు. కానీ ఆ విత్తనము లోపల ఏమీ కనిపించకపోయినా కూడా, ఇప్పుడు మామిడికాయ టెంక ఉంది, మామిడికాయ టెంక నాటితే ఆ టెంక నుంచి అంత పెద్ద మామిడి చెట్టు వస్తుంది. కానీ మీరు టెంక ఓపెన్ చేసి చూసారనుకోండి బద్దలు కొట్టి, ఏమీ ఉండదు, ఖాళీగా ఉంటుంది. కానీ ఆ ఖాళీలో అంత పెద్ద మామిడి చెట్టు ఆ, పుట్టి పెరగడానికి, పుట్టి పెరిగి పళ్ళనివ్వడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్ సెట్ అంతా కూడా ఆ ఖాళీలో ఉన్నది. సో ఆ ఖాళీకి అవ్యక్తము అని పేరు. దానికే మాయాశక్తి అని కూడా పేరు. మరి కనిపించట్లే కదా, ఆ టెంక ఓపెన్ చేసి చూస్తే అందులో ఏం కనిపించదు, ఖాళీగా ఉంటుంది డొల్ల. కానీ ఆ డొల్లలో ఈ ఇన్స్ట్రక్షన్ సెట్ అంతా దాగి ఉన్నది. ఆ చెట్టు టెంక నుంచి మొలక, మొలక నుంచి చెట్టు, చెట్టు నుంచి మహావృక్షము, ఆ వృక్షము యూనో ఆకులు పళ్ళు ఇచ్చుట, మళ్ళీ ఆ పళ్ళల్లో మళ్ళీ టెంకలు, ఆ టెంకల్లో మళ్ళీ ఇంకో చెట్టు ఎదగడానికి కావలసినటువంటి ఇన్స్ట్రక్షన్ సెట్. మరి ఇంత కంటిన్యూస్ గా నడిచే ప్రవాహమునకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్ అంతా ఆ ఖాళీ టెంకలో ఉంది. దానికి అవ్యక్తము ఆర్ మాయాశక్తి ఆర్ ప్రకృతి అని పేరు. అది ఎగ్జాంపుల్. ఆ ప్రకృతి త్రిగుణాత్మకము అంటున్నారు. ఇది కూడా చూసాం ఇదివరకు. ఆ ప్రకృతి ఆర్ దాన్నే మూల ప్రకృతి అని, మాయాశక్తి అని, అవ్యక్తం అని పేర్లతో పిలుస్తారు వేదాంతంలో. అది త్రిగుణాత్మకము, సత్వరజస్తమో గుణముల యొక్క కాంబినేషన్. సో ఫిలాసఫర్స్ ఏం చేస్తారంటే, ఫిలాసఫర్స్ కి రిడక్షనిజం అంటే ప్రతిదీ కూడా దాన్ని అతి తక్కువ కేటగిరీల్లోకి పెట్టి అర్థమయ్యేటట్టు చెప్పాలి అని కోరిక ఫిలాసఫర్కి. సో వాడు ఫిలాసఫర్స్ ఏం చేశారంటే, ఇండియన్ ఫిలాసఫర్స్ ఈ జగత్తులో జరుగుతున్నదంతా ఆలోచించి, అంతా పరిశీలించి, ఓకే, ఈ జగత్తులో ప్రతిదీ కూడా మూడు గుణముల చేత చేయబడి ఉన్నది: సత్వగుణము, రజోగుణము, తమో గుణము అని. సత్వగుణం అంటే క్లారిటీ ఆఫ్ థింకింగ్, బాగా తెలుస్తూ ఉండుట, ప్రకాశము సత్వగుణము. రజోగుణము అంటే క్రియ, బోల్డ్ అంత యాక్టివిటీ. ఈ చుట్టుపక్కల ఆ, సృష్టిలో బోల్డ్ యాక్టివిటీ ఉంది. సూర్యుడు కంటిన్యూస్ గా ఉదయిస్తూ ఉంటాడు, అస్తమిస్తూ ఉంటాడు, భూమి తన చుట్టూ తను కంటిన్యూస్ గా తిరుగుతూ ఉంటుంది. అది రజోగుణము, అది యాక్టివిటీ. ఆ రజోగుణములో బోలెడంత ఇంటెలిజెన్స్ దాగి ఉన్నది. ఇప్పుడు భూమి సూర్యుని చుట్టూ ఎగ్జాక్ట్లీ ఆ ఆర్బిట్ లో తిరగాలి. ఒక ఫ్యూ సెంటీమీటర్స్ ఇటు అటు అయితే మొత్తం లైఫ్ అంతా ఈ భూమి మీద లేకుండానే పోతుంది. సో అంత ఇంటెలిజెన్స్ అక్కడ ఉంది. ఆ, అది సత్వం. అందులో ఉన్నటువంటి యాక్టివిటీ రజస్సు. ఓకే. అండ్ ఇంకొకటి ఉంది, దానికి తమో గుణము అంటే ఇనర్ట్, అంటే చైతన్యము లేకుండా అలా జడ పదార్థములు ఉంటాయి, అది తమో గుణము. సో సత్వ రజస్తమో గుణముల చేత ఆ, నిన్- చేయబడి ఉన్నది. అయితే మామిడికాయ టెంకలో ఓపెన్ చేస్తే ఖాళీగా అందులో ఏమీ కనిపించదు, ఎందుకంటే సత్వ రజస్తమో గుణములు మూడు కూడా ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. ఆ తర్వాత ఆ ఈక్విలిబ్రియం చెడిపోయినప్పుడు అక్కడి నుంచి మొలకెత్తి ఆ ఆ మొలక చెట్టు అయి అది మహావృక్షం అవుతుంది. అక్కడ నుంచి సత్వరజస్తమో గుణముల యొక్క కాంబినేషన్ మారుతూ ఉంటుంది. అది ఆ కాంబినేషన్ మారిన కొద్దీ చుట్టూలో ఉన్న సృష్టిలో మార్పులు వస్తూ ఉంటాయి అని ఫిలాసఫర్స్ ఆ విధంగా ఆలోచించి ఈ సృష్టిలో ఉన్న తేడాలను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తేడా ఉంది అంటే అది సత్వరజస్తమో గుణముల యొక్క కాంబినేషన్లో తేడానే కానీ వేరే తేడా ఏమీ లేదు. ఇప్పుడు నా శరీరము పంచమహాభూతముల చేత తయారు చేయబడి ఉన్నది. నా శరీరంలో ఏమున్నాయి? నింగి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, అవే ఉన్నాయి నా శరీరంలో. ఈ ఐదు ఉన్నాయి. పక్కవాడి శరీరంలో కూడా అవే ఐదు ఉన్నాయి. ఆ పక్క జీవిలో అవే ఐదు ఉన్నాయి.
ఎదురుకుండా కనిపించే బల్లలో అవే 5 తత్వాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా పంచమహాభూతముల యొక్క కాంబినేషనే. ఆరవది లేదు. ఈ 5 ఉన్నాయి. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశము. అంతే కదా. ఇంకొకటి చూపెట్టండి. ఇంకొకటి లేదు. మరి తేడాలేమిటి? తేడాలు ఎందుకు కనిపిస్తున్నాయంటే ఆ తేడాలో సత్వరజస్తమో గుణముల యొక్క కాంబినేషన్లో తెలుసు. ఈ సత్వరజస్తమో గుణములు ఎక్కడ నుంచి ఇవి మాయాశక్తిలో ఉన్నాయి. అది ఆన్సర్. అలా లాజికల్ గా ఈ సృష్టిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో భగవంతుని యొక్క మాయాశక్తి త్రిగుణాత్మకము. ఇది మళ్ళీ రాబోతోంది. శ్రీకృష్ణుడు మళ్ళీ చెప్తాడు, నా మాయాశక్తిలో త్రిగుణములు అని మళ్ళీ చెప్పబోతున్నాడు, తర్వాత వస్తుంది. సో అదే ఇక్కడ శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ముందుగానే. స్వాం అంటే మమ, స్వాం ప్రకృతి, నా ప్రకృతిని. అంటే ప్రకృతి అంటే మాయాశక్తి, మాయాశక్తి అంటే త్రిగుణాత్మకము. అది ఈ సృష్టికి కారణము అయినటువంటి మాయాశక్తి. అయితే మనకి ఆ మాయాశక్తి మీద కంట్రోల్ లేదు. మనము ఆ మాయాశక్తి యొక్క కంట్రోల్లో ఉంటాం. మామిడి చెట్టు ఎలా అయితే ఆ టెంకలో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ సెట్కి వశమై ఉంటుందో, మామిడి టెంకలో ఇన్స్ట్రక్షన్ సెట్ ఎలా ఉంటే మామిడి చెట్టు అలా పెరుగుతుంది. దాంట్లో ఇంకా మళ్ళీ నువ్వు మార్చేది ఏమి ఉండదు. ఆ ఇన్స్ట్రక్షన్ సెట్ ఎలా ఉంటే ఆ ఇన్స్ట్రక్షన్ సెట్లో ఉన్న పర్ముటేషన్ కాంబినేషన్స్లోనే మామిడి చెట్టు పెరుగుతుంది. ఇప్పుడు దానికి గ్రాఫ్టింగ్ చేసామనుకోండి, గ్రాఫ్టింగ్ చేస్తే కూడా ఆ గ్రాఫ్టింగ్ ఏ విధంగా పనిచేయాలో ఆ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆ టెంకలోనే ఉంది. మనం గ్రాఫ్టింగ్ చేస్తే ఆ హైబ్రిడ్ నేచర్ బయటకు వస్తుంది. మనం గ్రాఫ్టింగ్ చేయకపోతే అది ఎలా ఉందో అలా ఉంటుంది. కానీ మనము బయట నుంచి తెచ్చిపెట్టింది కాదు గ్రాఫ్టింగ్ అనేది. గ్రాఫ్టింగ్ జరుగుటకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్ సెట్ కూడా ఆ టెంకలోనే ఉంది. హైబ్రిడ్ మామిడి పండు కావాలంటే హైబ్రిడ్ మామిడి పండును తయారు చేసే ఇన్స్ట్రక్షన్ సెట్ కూడా అక్కడే ఉంది, ఆ టెంకలోనే ఉంది. బయట నుంచి వచ్చింది కాదు అది, ఆ టెంకలో ఉంది. కాబట్టి మనం ఏదో మార్పులు చేస్తే అది మార్పులు మనకి కనిపిస్తున్నాయి. మార్పుల యొక్క రిజల్ట్ వస్తుంది. అది త్రిగుణాత్మకమైన మాయాశక్తి. దాని ఇంప్లికేషన్ అది. ఆ చిన్న 2 పదముల యొక్క వాక్యం యొక్క ఇంప్లికేషన్ అంత ఉంది. ఇంకా చాలా చెప్పుకోవచ్చు, బట్ మళ్ళీ వస్తుంది టాపిక్ వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం చెప్పుకుందాం. సో స్వాం మమ ప్రకృతిం వైష్ణవీం మాయాం త్రిగుణాత్మికాం. మనకి ఇంది మీద కంట్రోల్ లేదు, మనము దాని కంట్రోల్లో ఉంటాము. కానీ మనకు అలా అనిపిస్తూ ఉంటుంది, నాకేదో కంట్రోల్ ఉంది అని అనిపిస్తూనే ఉంటుంది. కానీ ఇన్ రియాలిటీ మనకి దేని మీద ఇక్కడ కంట్రోల్ అనేది లేదు. మనము ఆ త్రిగుణాత్మకమైన మాయాశక్తి యొక్క సృష్టి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాం అంతే. ఏదో పెద్ద కంట్రోల్ ఉన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది అంతేనే. కానీ మీరు నిజంగా పరిశీలించి చూడండి, దేని మీద పెద్ద మనకేం కంట్రోల్ లేదు. కంట్రోల్ ఉందేమో అనిపించేస్తూ ఉంటుంది అంతే. యస్యాహ వశే యస్యా వశే సర్వం జగత్ వర్తతే. సర్వం జగద్వర్తతే. సో ఏ మాయాశక్తి యొక్క వశములో ఈ జగత్తు మొత్తము ఉన్నదో, అంటే చాలా ఏమంటారు, చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్స్. వైష్ణవీం మాయాం త్రిగుణాత్మికాం ప్రకృతి అంటే భగవంతుని యొక్క మూల ప్రకృతి త్రిగుణాత్మకము. యస్యాహ వశే సర్వం జగత్ వర్తతే. ఏ శక్తి యొక్క వశములో ఈ జగత్తంతా ఉన్నదో. ఓకే, ఇంకా యయా మోహితం యయా మోహితం సత్. సత్. సో యయా మోహితం సత్ అయితే ఉన్నది అంతయు పరమాత్మయే. అయితే మరి నాకు ఇన్ని తేడాలు ఎందుకు కనిపిస్తున్నాయి అంటే మాయాశక్తి వలన కనిపిస్తున్నాయి. యయా మోహితం సత్. మోహము అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలియకపోవుట. ఉన్నది ఏమిటి? ఉన్నది పరమాత్మయే. అన్ని చోట్ల అన్ని జీవుల హృదయములోనూ ఉన్నది పరమాత్మయే. మనకి కనిపించేది ఏమిటి? మనకి అవతలవాడి హృదయంలో ఉన్న పరమాత్మ కనిపించడు మనకి. సాధారణంగా మనకి హెచ్చు తగ్గులు, తేడాలు ఆ శరీరముల యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని బట్టి వాటిల్లో ఉన్న తేడాలే కనిపిస్తూ ఉంటాయి. ఆ శరీరము బుద్ధి యొక్క క్యారెక్టరిస్టిక్స్ లో ఉన్న తేడాలే మనకి కనిపిస్తూ ఉంటాయి అంతేనే. కానీ ఆ తేడాల క్రింద దాగి ఉన్నటువంటి ఆ ఆ పరమాత్మ మనకి కనిపించడు సాధారణంగా. ఎందుకంటే మనం మాయాశక్తి అనే లెన్స్ తో చూస్తున్నాం.
ఆ, ప్రపంచాన్ని, అంటే అజ్ఞానముతో ప్రపంచాన్ని చూస్తున్నాము. నల్ల కళ్ళద్దాలో ఎర్ర కళ్ళద్దాలో పెట్టుకొని చూస్తే మొత్తం అంతా ఎర్రగానో నల్లగానో కనిపిస్తుంది. ఆ విధంగా అజ్ఞానం అనే కళ్ళజోడు పెట్టుకొని చూస్తున్నాం కాబట్టి మనకు ఉన్నది కనిపించదు. ఆ అజ్ఞానం ఏమిటి అంటే అది మాయాశక్తి. యయా మోహితం సత్, దేని చేత అయితే ఈ సత్తు ఎంతయు కూడా కప్పబడి ఉన్నదో, అంటే మనకి ఆ సత్తు కనిపించుకుంటా పోతుంది. ఇది మన అనుభవంలో ఉన్నదే కదా. ఇక్కడ భగవద్గీత చదువుతుంటే ఆ, కొన్ని వందల సార్లు వస్తుంది అంతటా కూడా ఉన్నది పరమాత్మయే అని. మరి అంతటా ఉన్నది పరమాత్మయే అయితే ఇన్ని వందల సార్లు వస్తుంది. ఇప్పుడు ఈ గీతలో మనకి చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ. ఇక్కడే ఈ శాస్త్రం చదువుతుంటే అన్ని వందల సార్లు వస్తుంది ఆ మాట, కానీ అది మన అనుభవానికి రాదు. ఉన్నది అంతే పరమాత్మయే అని. ఎందుకు ఎందుకు అంటే ఆ సత్తు, ఆ ఉన్నది మన మోహింపబడినది, అంటే మన దృష్టి మోహింపబడినది. మన దృష్టికి ఉన్నది ఉన్నట్టు కనిపించదు. మన ఇంద్రియముల యొక్క ప్రాసెసింగ్ కెపాసిటీలో ఏముందో అదే కనిపిస్తుంది, కానీ ఉన్నదైతే కనిపించదు. యయ మోహితం సత్. స్వామి వివేకానంద కూడా అంటారు, వాట్ ఎగ్జిస్ట్స్ కెనాట్ బి నోన్. ఏది నిజంగా ఉన్నదో అది మన ఇంద్రియముల యొక్క శక్తికి అందదు. మన మనస్సు బుద్ధి ఇంద్రియముల యొక్క శక్తికి అందదు. ఎందుకంటే మన ఇంద్రియములు మనసు యొక్క శక్తి అజ్ఞానముచే ఆవరింపబడి ఉన్నది అని తెలుసుకోవాలి. అని తెలుసుకుంటే ఓకే, ఈ కనిపిస్తున్నటువంటి మల్టిప్లిసిటీ ఏది ఉన్నదో అది సత్యము కాదు అన్న బుద్ధి నిశ్చయం వస్తుంది అంతే. ఆ, అంటే నెగేషన్ ద్వారానే తెలుసుకుంటాం. ఈ మల్టిప్లిసిటీ ఈజ్ నాట్ ద ట్రూత్. ఉన్నదంతా ఒకటే పరమాత్మయే, అంతటా కూడా పరమాత్మ యొక్క శక్తియే వ్యాపించి ఉన్నది అని రివర్స్ లో తెలుసుకోవాలి. ఉన్నది తెలుస్తున్నది కరెక్ట్ కాదని తెలుసుకోగలుగుతాం, అంతేనే కానీ ఉన్నది ఏంటో యాక్చువల్ గా తెలుసుకోవడం కుదరదు అని స్వామి వివేకానంద చాలా మంచి స్టేట్మెంట్ ఒకటి ఉంది. సో అదే చెప్తున్నారు, యయా మోహితం సత్. సరే, అయితే ఇక్కడతో ఆపుదాము. ఆరైపోయింది, ఆపేసి మళ్ళీ శనివారం నాడు ఈ శ్లోకాన్ని కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి శ్లోకం చదువుతాము. అజోపి సన్నవ్యయాత్మా अजोऽपि सन् व्ययात्मा అజోపి సన్నవ్యయాత్మా अजोऽपि सन् अव्ययात्मा భూతానామీశ్వరోపి సన్ भूतानामीश्वरोऽपि सन् ప్రకృతిం స్వామధిష్టాయ प्रकृतिं स्वामधिष्ठाय సంభవామ్యాత్మమాయయా. सम्भवाम्यात्ममायया। అంటే అవతారం యొక్క కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ 6, 7, 8 శ్లోకాల్లో. ఆ, అవతారము అంటే ఏమిటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సరే, మెల్లగా ఈ శ్లోకాలు దాని భాష్యము చదివి కొంచెం అది ఏమైనా మనకి కరెక్ట్ గా అర్థం అవుతుందేమో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.